ఏది ఎంత ఎంత వెయిట్ మనకైతే ఎంత పట్టాలి డోర్ ఎంత ఎంత తిరుగుతాం వాళ్ళిద్దరికి పెట్టిస్తా కొంచెం కొంచెం పెట్టి చిన్న చిన్న స్వీట్ ఎక్కువ మాస్టర్ మీరు హలో మాస్టర్ హలో అటువైపోండి తీసుకొచ్చాను మీరు కూడా రండి మీరు రారా ఎందుకు మన బాగా మా బేబక్క నవ్వుది ఇప్పుడు పళ్ళు బయట పడతాయి మా పెద్దమ్మనే మొన్నటి దాకా గొడవ చేసింది పెద్దమ్మ నిజంగా గొడవ చేసింది హలో బాబాయ్ హలో మాస్టర్ హలో హలో ఫ్రెండ్ ఎట్లా ఉందంటే నా ప్రక్కన నిలబడితే అంత చండాలంగా ఉంది ఏదో అని నేను అనుకుంటే అంగేయకుండా ఒక్కసారి అర్థం ఎప్పుడే అరే అంత పెట్టు దొరకదు కాదా మళ్ళీ దొరకదు లేపాలి అది కాదు ఎక్కేటప్పటికి నువ్వు ఆడినంటావు మాట్లాడి
నిలుపగజేయుమో దేవా జ్యోతిగా మమ్ము చేసి మాలో క్రీస్తు మార్గము బయలుపరచి నీతి ప్రేమల తోడ హృదయము నింపి మమ్ము నడిపింపుమయ్యా జ్యోతిగా మమ్ము చేయుమో దేవా ఈ లోకమున నీ ఖ్యాతి నిలుపగజేయుమో దేవా మా కుటుంబములోన నీ వెలుగు ప్రసరించునట్లుగా మాదు బ్రతుకనరు విజేయుమయా మా కుటుంబములోని వారలు మానకను నీ వెలుగు చూపగ మమ్ము నీ మార్గంబునందున మనుప పరిశోధాత్మ నిడుమ జ్యోతిగా మమ్ము జేయుమో దేవా ఈ లోకమున నీ ఖ్యాతి నిలుపగజేయుమో సంఘమున నీ కీర్తి గణపడగా పరిశోధ సహవాసంబులు మమ్మ వృద్ధి చేయుమయా భంగపరచని గ్రామలాంటి బాధపరచడు శేఖలాంటి బాధలగసేటిలిడిని భక్తి కాంతిని చూపి మాలో జ్యోతిగా మమ్ము చేయుమో దేవా ఏ లోకమున నీ ఖ్యాతి నిలుపగజేయుమో దేవా నిన్ను తెలియని ఆత్మలే నిన్నో మా చుట్టూను నవి నీ కొరకు కనిపెట్టుచున్నవయ్యా అల్లి వేళ నీ సువార్తను అందరికీ ప్రకటింప మనసు మరియు నీవు ఆయన ఆజ్ఞను వైకొందువో లేదో నిన్ను శోధించి వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించను ఈ 40 సంవత్సరంలో నీ వేసుకొని బట్టలు పాతగిలలేదు నీ కాలు వాయలేదు ఒకటి తన కుమారుని ఎట్లు శిక్షించను అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గములలో నడుచుకున్నట్లును ఆయనకు భయపడినట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును అది నీటి వాగులను లోయలలో నుండి కొండలలో నుండి పారు ఊటలను అగాధ జలములను గల దేశము అది గోధుమలు యవలు ద్రాక్ష చెట్లు అంజూరపు చెట్టు దానిమ్మ పండు ఉన్నాం ప్రభా నీకు వందనాలు తండ్రి నాయన నీ ప్రియ కుమారైనటువంటి థామస్ గారికి నీకు ఇష్టమైనటువంటి కృప చేత మరి ఒక నూతన సంవత్సరమును దయా కిరీటముగా మీరు అనుగ్రహించినందు కొరకు నీకు వందనాలు చెల్లించుకొనిచున్నాం మా ప్రభా నీవు ఇచ్చిన గత సంవత్సరం అంతే ప్రభా నువ్వు కాపాడినందుకు మా ప్రభా నీకు వందనాలు చెల్లించుకొనిచున్నాం తండ్రి ఈ నూతన సంవత్సరంలో ప్రభా నూతన దీవులతోనూ నూతన ఆత్మతోనూ మీరు ఆయన నింపండి మా ప్రభా మీ యొక్క రక్షణ దయచేయండి ప్రభా మారు మనసు అనుగ్రహించండి మా తండ్రి ఆయన నువ్వు మధ్య ఆకాశానికి వచ్చినప్పుడు ప్రభా ఆయన రెప్పపాటులో మార్చబడి మధ్య ఆకాశంలో నీతో పాటుగా ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో జీవించే భాగ్యం దయచేయండి ప్రభా ఇప్పుడు నీ దాసుడు చెప్పబోతున్నటువంటి వాక్యమును మా ప్రభా మా యొక్క హృదయంలో ప్రభా 30 దంతులుగాను 60 దంతులుగాను 100 దంతులుగాను నాటింప చేయండి ఆయన్ని మరుగుపరిచి మా ప్రభు వాక్యమును మీరే వెదజల్లండి మా తండ్రి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీరు పేరు వరుసన దీవించి మా ప్రభా మీ యొక్క జీవనంలో మెండుగా మాకు అనుగ్రహించి పంపించమని మా ప్రభుని రక్షకుడైన యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రియమైనటువంటి దేవుని గుణలారా ఈ సమయంలో మనమందరం కూడా గృహమునందు చేరి ఈ సమయమున దేవుని ఆరాధించుకోవడానికి ఇందు నిమిత్తమై ఇక్కడికి వచ్చినాం మీకు అందరికీ తెలుసుకునేటువంటి విషయమే. మరి థామస్ గారికి 80 సంవత్సరములు నిండి 81వ సంవత్సరంలో దేవుడు ఆయన్ని ఆశీర్వదించి ఈ నూతన సంవత్సరంలో మరొక సంవత్సరంలో ఆయన ప్రవేశపెట్టినందుకు మరి సంతోష సందర్భంగా మరి వెట్టిగా కాకుండా మనందరినీ కూడా పిలుచుకొని మరి మనతో దేవుని ఆరాధించి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా
ఆయన యొక్క జన్మదినోత్సవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ తిరిగి నూతన సంవత్సరంలో ఆయన ప్రారంభించే ఉండగా మరి దేవుడు గడిచిన కాలం అంతా కూడా ఏ విధంగా కాపాడినాడు, అదేవిధంగా ఈ నూతన సంవత్సరంలో కూడా మరొక సంవత్సరంలో కూడా ఆయన కాపాడగలందుకు మనమందరం కూడా ఆయన కొరకు విజ్ఞాపన ప్రార్థన దేవుని సన్నిధిలో మనమందరం చేయ నిమిత్తం ఇక్కడ చేరేన్నాం. దేవుడు ఆయన యొక్క ఆశీర్వాదములతోనూ దీవెనలతోనూ ఆయన గారిని ఆశీర్వదించి జీవించి నడిపించగలందులకై మరి మనమందరం కూడా ఆయన కొరకు ప్రార్థన చేద్దాం. మరి ఇక్కడ చదవబడినటువంటి వాక్యంలో మనం చూస్తే కొంచెం మాట్లాడబోకండి. గుడి అవ్వగానే తాతయ్యని నాయన్ని సెంటర్లో పెట్టి ఈ సంవత్సరం నా ప్రభ మీ ప్రేవేడు థామస్ గారి మాణిక్యం గారి గృహమునందు చేరిన తండ్రి, నా ప్రభ థామస్ గారికి ఇచ్చినటువంటి 80 సంవత్సరముల యొక్క మరి జన్మదినమును జ్ఞాపకం చేసుకుని నా ప్రభ 81వ సంవత్సరం నూతన సంవత్సరంలో ప్రవేశించుటకు నా ప్రభ ఇచ్చినటువంటి సమయం కొరకు అవి నా స్తోత్రం చెల్లిస్తున్నాను నా తండ్రి. నా ప్రభ ఏసయాసనాన్ని ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా నా ప్రభ ఈ నూతన సంవత్సరంలో నూతన హృదయంను నూతన మనసును నా ప్రభ ఆయన గారికి దయచేయండి, నూతన బలమును దయచేయండి, నూతన నడిపింపును దయచేయండి. నా ప్రభ ఇంకేమైనా లోటుపాట్లు ఉంటే నా ప్రభ వాటిని తీసివేసి ఈ యొక్క మార్గంలో నడిపించినట్టండి. మీ అందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబంగా వారిని ఆశీర్వదించి వారు చేయించినటువంటి ప్రతి ఒక్క పనిలో కూడా నా ప్రభ మీ యొక్క నడిపింపును మీ యొక్క తోడ్పాటును మీ యొక్క కృపను వారికి కుమ్మరించి నా ప్రభ వారు మీకు స్థుతిగానములు చేస్తూ నా ప్రభ ఈ లోకంలో 80 సంవత్సరాలు నా తండ్రి మేము వ్యర్థముగా గడిపినాం. నా ప్రభ ఇప్పటికైనా సరే నా ప్రభ నీలో మేము జీవించినట్లు నీ కృపను కుమ్మరించమని నీ కొరకు నా ప్రభ ప్రార్థన చేసి నా తండ్రి నీ సన్నిధిలో జీవించినట్లు కృపను కుమ్మరించి కాపాడమని వేడుకుంటున్నాను నా తండ్రి. నా దగ్గరైనా మీకు ఇక్కడ చేయని ప్రతి ఒక్క బిడ్డ కూడా అలాంటి మనసును దయచేయండి తండ్రి. నా దగ్గర ఇశ్రాయేలు నా ప్రభ 40 సంవత్సరములు అరణ్య మార్గం నడిచినప్పుడు వారి పాదములు నా ప్రభు వాయలేదు, వారి బట్టలు పాతగలలేదని మీరు సెలవు ఇచ్చినాను తండ్రి. ఏ ఒక్కరు కూడా ఆహారం లేక మరణించరు కానీ యెహోవా మాట వలన జీవిస్తాడని మీరు సెలవిస్తున్నారు కనుక నా ప్రభు ఆహారం వల్ల మేము జీవించు నా తండ్రి. నీ మాట నీ నడిపించు మీ సహాయం మీ తోడ్పాటు మాకు అవసరమైన నా తండ్రి. మేము ఏ సమయంలో ఏది చేయనైనావో నా ప్రభ అది మీకు అంగీకారంగా ఉండేటట్లు నా ప్రభ మీ నడిపింపు మీ తోడ్పాటు మాకు దయచేసి నడిపించమని కూడా వేడుకుంటున్నాను నా తండ్రి. నా దయగలనా నా ప్రభ ఇక్కడ చేయని ప్రతి ఒక్క బిడ్డకు కావలసినటువంటి మంచి హృదయమును మంచి నూతనమైన మనసును దయచేసిన తండ్రి, మారు మనసు దయచేసిన ప్రభ కాలం సమీపంలో ఉంది కనుక దాన్ని దుర్వినియోగపరిచిన తండ్రి, సమయం దుర్వినియోగపరుచున్న ప్రతి ఒక్కరి ప్రార్థన చేసిన తండ్రి, మీ యొక్క రాకడలో నా ప్రభు మీ యొక్క ఆగమనంలో నా ప్రభ మీ ఎదురు నిలబడిన తండ్రి, మిమ్మల్ని ఎదుర్కొని నా ప్రభ మీతో సంతోషంగా కాలం గడుపుతున్న నా ప్రభ సమయం దయచేయమని ప్రతి ఒక్క మనసుకు ప్రతి ఒక్క ఆత్మకు నా ప్రభ మారు మనసు దయచేయమని నా తండ్రి. తిరిగి నలిగినటువంటి హృదయం బిడ్డలకు దయచేసి కాచి కాపాడమని నా తండ్రి. ఇంకా మీరు ఎరగనటువంటి బిడ్డలు ఎవరైనా ఉంటే నా తండ్రి మిమ్మల్ని ఎవరికి మీ మార్గంలో నడుచుకున్న తండ్రి, మీరే నిజమైనటువంటి రక్షకుడు, మీరే లోకరక్షకుడు, మీరే నడిపించుకుని మీరే సహాయకారి, మీరు తప్ప వేరే దేవుడు లేడని చెప్పి ప్రతి ఒక్క నామంలో నా ప్రభు ప్రతి ఒక్కరు కూడా మీ నామను స్థుతించిన తండ్రి మిమ్మల్ని గణపరచాలని కృపను కుమ్మరించమని ప్రతి ఒక్కరికి ఆత్మీయ బలం శరీర బలం దయచేసి కాచి కాపాడమని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సమస్యలను విషయాలు అన్నింటిలో కూడా మీరు తోడుగొని నడిపించమని మా ప్రభుని ప్రియకుమారుడనే సదనంగా వాళ్ళు వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను. దేవుని దీవెనలు థామస్ గారికిను ఆయనకు అనుగ్రహించినటువంటి భార్యకును వారికి అనుగ్రహించినటువంటి బిడ్డలకును మన సంతానమును సమస్తమును ఇక్కడ చేయని ప్రతి ఒక్క బిడ్డకు నిరంతరము తోడైంది. వద్దు వద్దు చక్కగా వచ్చేసి తమ్ముడు ఫాస్ట్గా రమ్మని చెప్పండి. కొద్దిగా త్వరగా ఇక్కడే బాగా తీయాలండి. పిల్లలకు పెట్టా అక్కడే బాగా తీయాలన్నాడు అమ్మని కొడుతుంది. అది పైన మప్పులు అంటే ఇక ఏం కా
చేయదంటారా రండి అందరూ ఇంకేంది అదే రౌండ్ అప్ అమ్మాయి ఇద్దరు తీసుకోండి లేవాలి మంచి మొక్కలు తినేసింది అన్నీ లేకుండా సాధన తీసుకురండి మళ్ళీ ఒక్కసారి తిరగండి తాతయ్య నీ బర్త్డే ఘనంగా ఇంకో సంవత్సరం జరగాలి అది ఇది ఏదో స్వీచీరా దీప్తి మన ఇద్దరం రా ఇట్టంట అది వెనకే పడుతుంది కానీ ఫీజు కడతలేదు
మా అబ్బాయి ఏడి చిన్నాళ్ళు నాకు అడ్డం అన్నావు మధ్యలో మాట్లాడవు ఒంటికాల మీద తపస్సు మీరు అమ్మ నాతో అమ్మో దొరికిందండి ఉన్నాను మరి దొరకలేదు రైట్ ఇంకొకసారి హలో ఇంకొక ముద్ద ఎక్కిను ఒక ముద్దే పడిపోయింది తొక్కేస్తాను పెళ్లి పాట పాడితే చూడు